ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది యువత ఆశతో ఎదురుచూస్తున్న ఒక ప్రకటన చివరకు నిజమైంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం భారీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఇది నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశల ప్రారంభం. అవును, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ ఏడాది మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఒక వ్యవస్థాబద్ధమైన నియామక ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈ ప్రకటనను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉద్యోగాల ప్రకటనను ఒక పండగలా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అది నిజంగా పెద్ద మార్పే. మే 15, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 తేదీల్లో ఈ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రతి 3 నెలలకొకసారి కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పుడు పోస్టుల వివరాల్లోకి వెళ్తే, విద్యాశాఖలో డిఎస్సి ద్వారా 2535 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోలీస్ విభాగంలో కూడా భారీ అవకాశాలున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1970 కానిస్టేబుల్స్, అలాగే ఎక్సైజ్ విభాగంలో 400 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక శాఖలో 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు, ఇది కూడా ఒక ముఖ్యమైన అవకాశం. ఇక ఉన్నత విద్యారంగంలో చూస్తే 1500 అసిస్టెంట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి యూనివర్సిటీలో ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. గ్రూప్ 1లో 91 పోస్టులు, గ్రూప్ 2లో 750 పోస్టులు, ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు. ఇంకా ఎస్ఐ పోస్టులు 418, జైల్ వార్డెన్ 171, ఫొరెన్సిక్ ల్యాబ్ పోస్టులు 64 కూడా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ 93, ట్రైబల్ వెల్ఫేర్ 48, బీసీ వెల్ఫేర్ 100 పోస్టులు. ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 95 పోస్టులు కూడా ఉన్నాయి. గనుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503 పోస్టులు, ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు గొప్ప అవకాశం. అదేవిధంగా ఏఎంవీఐ 50, డైట్ లెక్చరర్స్ 104, సీనియర్ లెక్చరర్స్ 46, ఇంటర్ జూనియర్ లెక్చరర్స్ 209, లైబ్రేరియన్స్ 100 పోస్టులు కూడా ఉన్నాయి. ఇతర శాఖల్లో కూడా ఎన్నో అవకాశాలున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పర్యావరణ ఇంజనీర్లు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు. అదే కాకుండా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, జువెనైల్ సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, ఎక్సైజ్ శాఖలో కెమికల్ ఎగ్జామినర్ పోస్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి అభ్యర్థి నైపుణ్యం పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అవును, ఇది మీకు వచ్చే అవకాశాలను గుర్తించడానికి కీలకం. రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ అవకాశాలు చేజారే అవకాశముంది. ఈ జాబ్ క్యాలెండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తును మార్చే అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోండి. ఇప్పట్నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. మీ లక్ష్యాన్ని సాధించండి. ఇది మీ జీవితాన్ని మార్చే సంవత్సరం కావచ్చు. ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మాతోనే ఉండండి.